టు అవర్ ఫెంటాబులస్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ గారు. థ్యాంక్ యూ అండి. ఏంటో మీరు వచ్చారు, ఆత్మ రావట్లేదు, అసలు ప్రశాంతంగా ఉంది, మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి ఫ్యాన్స్ అందరికీ అండ్ అనుపమ పరమేశ్వరం గారి ఫ్యాన్స్ అందరికీ అండ్ ఈ మూవీని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత బాగా రీచ్ చేయడానికి ఆడియన్స్ అందరికీ పట్టుకువెళ్ళాలంటే మీడియా చాలా పెద్ద రోల్. వాళ్ళ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఒక విషయం ఏంటంటే, ఇష్టపడి చేస్తారు ప్రతి ఆర్టిస్ట్, బట్ అంతకన్నా అన్నిటికన్నా ముఖ్యం నా దృష్టిలో ఈ ప్రపంచంలో ఒక 4 ఇంపార్టెన్స్ 4కి చాలా ఎక్కువ ఉంటుంది. ఒకటి కన్న తల్లి అండ్ ఎలా పెరగాలో చెప్పే తండ్రి, విజ్డమ్ అంటారా ఎవరికి వాళ్ళు ఓన్గా గ్రో చేసుకుంటారు, అండ్ ఎలా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి గురువు, తర్వాత ఆపర్చునిటీ అంటే మన నాలెడ్జ్ గెయిన్ చేసేసుకున్నాం, తర్వాత దాన్ని సొసైటీకి ఎలా మనం మన వర్క్ని చూపించుకోవాలి అనే దానికి ఒక ఆపర్చునిటీ వచ్చే ప్రతి ఒక్కళ్ళు, ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్. ఈ నలుగురు ఎంత పర్ఫెక్ట్గా మన ఆరాని నలుగురికి అంత బాగా పరిచయం చేస్తే మన జీవితం అంత బాగుంటుంది అనుకుంటూ ఉంటా. సో ఎప్పుడు నేను ఇష్టపడి చేస్తాను వర్క్. అండ్ ఎలా అయితే ఆపర్చునిటీ అన్నానో, 4 చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆపర్చునిటీ అంటానో, ఇప్పుడు మనం చేయడానికి ఒక సినిమా అంటే చాలామంది కొలాబరేషన్, ఒక్కళ్ళ వర్క్ కాదు ఇది. ఎంతోమంది స్కిల్ సెట్ కొలాబరేట్ అయితేనే బయటకు వచ్చే అవుట్పుట్టే ఒక సాంగ్ అవ్వచ్చు, ఒక ఆర్ట్ అవ్వచ్చు, ఏ ఆర్ట్ అయినా. అండ్ ఇప్పుడు మ్యూజిక్ విషయానికి వస్తే, సపోజ్ మ్యూజిక్కి నేను ఒక్కడనే చేయగలిగే అటెంప్ట్ కాదు, ఇది నాకు టీం ఉంటారు, మ్యూజిక్ టీం ఉంటారు, నా ప్రోగ్రామర్స్. ఒక పాట చేసామంటే దానికి చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ, సింగర్ ఇంపార్టెంట్, లిరిక్ రైటర్ ఇంపార్టెంట్, వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి వర్క్ చేసిన లిరిక్ రైటర్స్ పూర్ణాచారి అండ్ విశ్వనాథ్ నాకు చాలా హ్యాపీ మూమెంట్. ఎప్పటి నుంచో వాళ్ళు బాగా పరిచయం, బాగా క్లోజ్ వాళ్ళకి. అంత మంచిగా అందరం పాజిటివ్ ఆరాలో వర్క్ చేసిన మూవీ ఇది. అండ్ ఒక మూవీకి వర్క్ చేయడం అంటే ముందు నమ్మకం ఇంపార్టెంట్. ఒక ఇంత పెద్ద ప్రెస్టీజియస్ బ్యానర్లో నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడం అనేదే చాలా, నా మీద నమ్మకం పెట్టారు సాహు గారు అండ్ అర్చన గారు. థ్యాంక్ యూ సో మచ్, ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఒక డైరెక్టర్, ఒక ఆర్ట్ ఫామ్, ఒక డైరెక్టర్ ఎంతో ఇష్టపడి చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్లో ఒకటి ఉంటుందో విజ్డమ్, చాలా ఆర్ట్ స్కిల్ ఉపయోగించి దాని ద్వారా వాళ్ళ వర్క్ని చూపించుకోవాలి. సో దానికి ఎంతో టీం ఉండాలి. సో ఒక ధైర్యంగా వాళ్ళ కోసం ఒక టెక్నీషియన్, చీఫ్ టెక్నీషియన్ అయిన మ్యూజిక్ డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు మూవీకి. సో నన్ను నమ్మడం కౌశిక్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా అందరూ అంత నమ్మకంగా ఉండడం వల్లే బయటకు వచ్చింది ఒక అవుట్పుట్. నా నుంచి నేను ఒక కాన్ఫిడెన్స్గా ఉండాలి అంటే అందరూ నా మీద నమ్మకంగా, నా మీద కాన్ఫిడెన్స్ చూపించాలి. అది ప్రజెంట్ చేసే ప్రాసెస్ కూడా ఎంతో కంఫర్ట్ ఇస్తుంది. నేను ఎప్పటికీ మర్చిపోలేను. అర్చన గారు, సాహు గారు ఎంతో కంఫర్టబుల్గా, అసలు నాకు ఎప్పుడు కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారు, అది ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఇదంతా ఒక పిల్లర్ లాగా నాకు సపోర్టివ్గా ఉంటున్న కనిష్కకి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను నేను. అండ్ నా మ్యూజిక్ టీం అవ్వచ్చు, చాలా టైం ఎక్కువ తీసేసుకుంటున్నాను. అండ్ మా తల్లిదండ్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి గుణం అనేది చాలా మనం పెంపకంలోనే వస్తుంది. సో నేను అప్పుడు ఎవరికి ఇబ్బంది కూడా పెట్టిన మూమెంట్ లేదు. ఎప్పుడు నా లైఫ్ నేను లీడ్ చేస్తూ ఉంటా. సో దీనికి నా మైండ్ సెట్కి ఒక మంచి స్ట్రాంగ్గా ఒక ఫౌండేషన్ నాకు నేనుగా ఎప్పుడు సాటిస్ఫైడ్గా బతకాలనుకుంటా. దానికి అంత బాగా క్రియేట్ చేసిన తల్లిదండ్రులను ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఇంకా చెప్పుకుంటూ పోతే గంటలు చెప్తానేమో. బట్ థ్యాంక్ యూ సో మచ్. టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఇంకా చాలామంది మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఇంతవరకు RX100 నా ఫస్ట్ మూవీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు RX100, SR కళ్యాణ మండపం, వినరోభాగ్యం, విష్ణు కథ, మహాసముద్రం, చాలా మూవీస్, నేను చేసిన ప్రతి మూవీని ఆదరిస్తూ వచ్చారు ఆడియన్స్ అందరూ. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆదరణ దొరకడం అనేది చాలా అదృష్టం. అండ్ చాలా రెస్పాన్సిబుల్గా నెక్స్ట్ మూవీస్ కూడా చేస్తుంటే ఈ మూవీ మీరందరికీ 100% నచ్చుతుంది. ఎందుకంటే చాలా ఆర్గానిక్గా ఇష్టపడి చేసిన అటెంప్ట్ అండి. ఈ హారర్ మూవీ నాకు ఇంత ఒక కొత్త జానర్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా మంచి ఆపర్చునిటీ ఇది. నేను నా బెస్ట్ ఎంత చేయగలితే అంత చేశాను. మూవీ చూసినప్పుడు ప్రతి హై మూమెంట్, ప్రతి 5 నిమిషాలకి మీకు ఒక హై మూమెంట్ ఉంటుంది.
ఫస్ట్ 10 నిమిషాల నుండే సినిమా పరిగెడుతుంది అండ్ వెరీ కాన్ఫిడెంట్. నేను చూసిన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఖర్చు లేని పని కాబట్టి ఎంతమందికి వీలైతే అంతమందికి చెప్పండి పాజిటివ్గా. సో 100% రీచ్ మీ అందరి మౌత్ టాక్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఈ కాలంలో. సో ఆ సపోర్ట్ ఎంతోమంది క్రియేటివ్ ఆర్ట్ ఫౌండేషన్కి హెల్ప్ అవుతుంది. ఇంకొక రెస్పాన్సిబుల్గా ఇంకొక గొప్ప సినిమా, ఇంకొక మంచి సినిమాకి ఒక చాలా పాజిటివ్ ఆరాతో వర్క్ చేసే ఆపర్చునిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను మన్మధుడు 2 తర్వాత మీతో మళ్ళీ మీ యాంకరింగ్ దానిలో చేస్తున్న ఇంకొక మూవీ అనుకుంటా ఇది. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ అండి. చేతన్ గారు ఒకసారి ఇటు రండి. ఇందులో నుంచి ఏదైనా ఒక ఐటెం తీసుకొని ఇక్కడ ఉండేటువంటి టీంలో ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నారో చేయండి. చూడండి, అందమైనటువంటి పుర్రలు ఉన్నాయి, బ్లడ్ ఉంది. ఏం కావాలి మీకు? శ్మశానం నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చాం. తీసుకోండి. ఇదేనా? ఓకే. ఎవరికి, ఎందుకు? ఇది నాకు నేను డెడికేట్ చేసుకుంటా. మీకు మీరే ఎందుకంటే ఎవరికైనా ఇవ్వచ్చు కదా. ఎందుకంటే మనలో ఉన్న ఈవిల్, మనలో ఉన్న స్కిల్, ఎవ్రీథింగ్ మన స్కల్లో ఉంది. స్కల్లో ఉంటుంది అనుకుంటా. వావ్! ఈరోజే మనకి కిష్కిందపురిలో తెలిసినటువంటి విషయం, మన స్కిల్ ఎక్కడుంది? స్కల్లో ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కావాలంటే పట్టుకెళ్ళచ్చు. ఇది సూప్ బౌల్. నాకుంది. ఓకే. ఇదిగో నీకు లేదుగా, పట్టుకో. ఓకే. ఇప్పుడే ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి మన డైరెక్టర్, పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు గారికి స్వాగతం.